అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. దర్శక ధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఇది రాజకీయ కోణాన్ని కూడా పులుముకుంటుంది. అసలు ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దీన్ని మతాలకి ముడిపెట్టి చూడడం వెనక ఆంతర్యం ఏంటి, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. రాజమౌళి గారు ఈవెంట్ అయిపోయింది, అన్ని రకాలుగా కూడా వాళ్ళు కూడా బహుశా వేరే పనిలోకి వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఆయన అక్కడ అన్న మాటలు మాత్రం ఇప్పటికీ మంట రాజేస్తున్నాయి. ఏంటి అసలు ఎందుకు రాజమౌళి గారు అలా స్పందించాల్సి వచ్చింది? అందరూ కోరుకుంటుంది ఏంటంటే అసలు ఎందుకు అన్నారనేది ఒక క్లారిటీ ఇస్తే అయిపోద్ది ఇష్యూ అంటున్నారు, కానీ ఆయన మాట్లాడట్లేదు. సో ఏంటి? చిన్న అసహనం, అంతేనా? చిన్న అసహనం ఇంత పనిచేసింది. అంటే ఎంతో శ్రమ కూర్చి ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించాలనుకున్నట్టు ఒక కార్యక్రమాన్ని చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇదే అవటంతో చాలా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫెక్షనిస్ట్, అందులో డౌట్ లేదు. ఆ పర్ఫెక్షనిజం అనేటువంటిది అక్కడ క్లిక్ ఆఫ్ మూమెంట్లో ఫెయిల్ అవ్వటంతో తను చాలా చాలా హర్ట్ అయినటువంటి మాట వాస్తవం. కానీ హర్ట్ అయినంత మాత్రాన ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం అనేటువంటిది మాత్రం ఒక ఇమోషనల్ అవుట్ బర్స్ట్. అది ఒక అసహనం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఇమోషనల్ అవుట్ బర్స్ట్ తప్ప ఇట్ ఈస్ నాట్ ద డిజొబీడియన్స్ టువర్డ్స్ ఎనీ కమ్యూనిటీ. ఒక హిందుత్వం పట్ల కానీ దైవతుల పట్ల కానీ ఒక ధిక్కారమో లేకపోతే ఆ నాస్తికత్వం తాలూకు పైత్యమో ఇవేమీ కావు. ఒక అసహనంతో మీరు బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, మన ర్యాపో ఉంటుంది కదా. అసలు ఏంటి వ్యక్తిగతంగా ఆయన ఏంటి, ఆయన తీసే సినిమాలు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఇంకోలా ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే రాజమౌళి గారు ఇట్లా అంటారని. అసలు ఏంటి వ్యక్తిగతంగా ఆయన ఏంటి? వ్యక్తిగతంగా మనం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేకించి చెప్పవసరంలా. ఏది 2-3 సినిమాలు సక్సెస్ అయితేనే భూమి మీద నిలవకుండా మాట్లాడేటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో విహరిస్తున్నటువంటి వాళ్ళు మనం చూసినటువంటి రోజులు మాకు తెలుసు, ఎంతోమంది చూసాం. కానీ ఇంత తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని ఈ తరుణంలో కూడా ఎప్పుడు ఏ రోజు ఎవరిని ఇంత మాట తూలి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. కానీ చాలా చక్కని సంస్కారితలు. సినిమా 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 తప్ప మరొక ధ్యాస, మరొక ఇది లేనటువంటి వ్యక్తులు. ఆ ఫ్యామిలీ అలాంటి వ్యక్తి అలా చిన్న జరిగింది. అది ఇక ఇమోషనల్ అవుట్ బర్స్ట్. అది జనరల్ ఆయన చాలా కూల్ గా ఉంటారు, ఎందుకు అంత బ్యాలెన్స్ తప్పాల్సిన పరిస్థితి వచ్చింది? అదే చెప్తుంది కదా, పదవి దాటని మాటకు నువ్వు ప్రభువు అయితే పెదవి దాటిన మాటకు నువ్వు బానిస అనేటువంటిది అంటారు. ఆ విధంగా పుట్టుకున్న పదవి దాటి వచ్చినటువంటి మాట అది, ఉద్దేశపూర్వకంగా కాదు. తన తండ్రి రాముడు హనుమంతుడిని ఆరాధిస్తాడు, తన భార్య కూడా ఆరాధిస్తుంది హనుమంతుడిని, తనే గట్టిన పడేస్తా అంటే ఇదేనా కాపాడటం అంటే అనేటువంటి మాట నోరు జారి అనేటువంటిది తప్ప ఏదో అసలు దీనికి ఇంత నిజానికి కూడా ఇది లేదు. నిజానికి కూడా ఫ్యామిలీలో అందరూ భక్తులు అనేటువంటి అభిప్రాయం ఉండేది. రాజమౌళి గారి ఫాదర్, వాళ్ళ బ్రదర్ కూడా, నాన్నగారు తెలుసు నాకు బాగా, పూర్తిగా వాళ్ళ అన్నయ్య గారు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు. కీరవాణి గారి దగ్గర మొదటి నుంచి, కీరవాణి గారు కూడా మాలధారణ ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళే. రాజమౌళి కూడా ఆధ్యాత్మికత అలాగనే బితండవాద అయితే ఏం కాదు. దేవుడు యాక్చువల్గా దేవుడిని నమ్మే వాళ్ళనేమో ఆస్తికులు అంటారు, నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు. మధ్యస్థవాదం ఉంటుంది ఒకటి, అది అటు నమ్మకానికి నమ్మకం లేకపోవటానికి అవసరాన్ని బట్టి వస్తుంది. అదే అవసరాన్ని బట్టో సందర్భాలను బట్టో మనుషుల ఇది ఉంటుంది తప్ప ఇదేదో హిందుత్వం మీద వ్యతిరేకతతో మాట్లాడినట్టు మాట అని మాత్రం అనుకోవటానికి లేదు. ఉద్దేశపూర్వకంగా అన్నాడు అనేటువంటిది లేదు. మనకు చర్యల్లో వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్ 2 ఉంటాయి. సంకల్పిత చర్యలు, అసంకల్పిత చర్యలు. ఆ విధంగా అసంకల్పితమైనటువంటి బాటే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనేటువంటిది ఫస్ట్ ఎవరైనా ఒప్పుకు తీరాల్సినటువంటిది. కానీ అసంకల్పిత చర్యలో ఒక ప్రతీకార చర్య ఉంది అంటున్నారు అందరూ. ఏం ప్రతీకారం? ఎందుకంటే ఆయన ఉద్దేశపూరితంగానే కించపరిచాడు అని చెప్పని సోషల్ మీడియాలో ఇమ్మీడియట్ రియాక్షన్స్ మొదలైంది. తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంది. అదే చెప్తాను. ఇప్పుడైనా రియాక్ట్ అవ్వాలి కదా. అవ్వాలంటే నేనేదో చిన్న ఇదంత మాత్రం దీనికి నేను ఎందుకు చెప్పాలి అనేటువంటి చిన్న ఇగో తనకి ఉంటుంది. ఆ ఇగో ఏమేమో కానీ చెప్పేస్తే పోతుంది నిజంగా. అతనికి ఒక ఇగో ఉండుంటుంది. నేను ఇంత చేస్తున్నాను, నా సినిమా నా ప్రపంచంలో నేను బతుకుతున్నాను, ఇంత చిన్న విషయాన్ని ఇంత చేస్తారా అనేటువంటి ఇగో తనకు ఉండుండొచ్చు. లేకపోతే ఆ ఇగోలో నుంచి లేదా గొడవల నుంచి కేసుల నుంచి ఎందుకులే అనుకొని తను కూడాను ఆ రిపెంట్ అయ్యి 2-3 రోజులు ఏదైనా వివరణ ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇవ్వకూడనంత వితండవాదు లేకపోతే అతనైనా ఉగ్రవాది అయితే కాదు. అంటే ఏం జరిగితే నాకేంటనేటువంటి బాధ్యత లేని వ్యక్తి అయితే కాదు. దట్ ఫ్యామిలీ ఈజ్ ఎంటైర్లీ ఫిల్మీ ఫ్యామిలీ.
కాబట్టి ఇది అంత దూరం వెళ్ళటం అనేటువంటిది ఒక దురదృష్టకరం, దీనికి రాజకీయ రంగు పులుముకోవటం అనేటువంటిది ఇంకొక దురదృష్టకరమైన పరిణామంగా చెప్పుకోవాలి. అంటే 2 వెర్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు హర్ష కుమార్ ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ డిస్కషన్స్ జరిగినాయి తెలంగాణలో కూడా చాలా మంది. ఈవెన్ బండి సంజయ్ గారిని అడిగితే కూడా ఆయన ఒక మాట చెప్పారు, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నానని ఆయన ఎండ్ చేశారు. మళ్ళీ హర్ష్ కుమార్ గారు నేను లెటర్ రాశారు, రాజమౌళి గారి వ్యాఖ్యలు నేను సమర్థిస్తున్నాను అని చెప్పని. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ లీడర్స్ మళ్ళీ కౌంటర్ మొదలుపెట్టారు, ఏపీ బీజేపీ లీడర్స్. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఏంటి నెక్స్ట్ ఏం జరగాలి? రాజమౌళి గారు మాట్లాడడం కానీ లేదా ఆయన ఫాదర్ రియాక్షన్ ఇవ్వడం కానీ అవకాశం ఏమైనా ఉందా? ఇవ్వాలి. ఆ ఫ్యామిలీ మొత్తం సైలెన్స్గా ఉంది. సైలెన్స్గా ఉండటం అనేటువంటి దానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దేర్ సైలెన్స్ అనేటువంటిది కూడా ఒక $1000 క్వశ్చన్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు, రాజమౌళి గారు లేకపోతే వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, ఎవరో ఒకళ్ళు, కిరవాణి గారు, ఎవరో ఒకళ్ళు, యూ డోంట్ మీన్ టు పుట్ డౌన్ సంబడి ఆర్ సమ్ ఫెయిత్స్, రిలీజియస్ ఫెయిత్ని పుట్ డౌన్ చేయటం మా ఉద్దేశం కాదనేటువంటిది ఒక మాట ఒక అని ఉంటే బాగుంటుంది. అది దాంతో సమస్య పోతుంది. ఇంకంతగా పెద్ద పెద్ద సమస్యలే సమస్య పోయి, ఇంతకంటే దారుణమైనటువంటి విషయాలే సమస్య పోయి, బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ అవుట్. ఇవన్నీ పక్కన పెట్టేసి, రాజకీయాలు గోళ ఎంత పక్కన పెట్టేసి ఓన్లీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఇది ఆ సినిమా ప్రమోషన్లో ఏమన్నా స్ట్రాటజీనా ఏదన్నా స్టంటా? ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో అది డిస్కస్ చేస్తారు. హర్ష కుమార్ గారు నిన్న లెటర్లో కూడా ఒక మాట అన్నారు, అది వ్యూహాత్మకంగా ఆయన ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నారేమో నాకు అనిపిస్తుంది అని. లేదు, అంత స్ట్రాటజికల్ గా మాట్లాడాల్సినంత సందర్భం లేదనే విషయం అర్థమవుతుంది అక్కడ. ఇట్ వాజ్ ఎ మూమెంటరీ థింగ్. ఓకే, మూమెంటరీగా జరిగిందే తప్ప ఇప్పుడు ఈ సైలెన్స్ వెనక స్ట్రాటజీ ఉందేమో చెప్పలేము. ఎందుకంటే సైలెన్స్ వెనక దీనికి ఇంత గంత గొడవ జరుగుతుంటే, ఇంతమంది రియాక్ట్ అవుతుంటే, హిందూ సంఘాలని ఇది మొత్తం ఇదైపోయినట్టుగా గగ్గోలు పెట్టేస్తున్న టైంలో కూడా స్పందించకపోవటం వెనక స్ట్రాటజీ ఉందేమో తెలియదు, కానీ అప్పుడు జరిగినటువంటిది మాత్రం మూమెంటరీ ఇదిగానే చెప్పుకోవాలి. ఏంటి అసలు కథ ఏంటి, సినిమా ఏంటి, దానికి సంబంధించి ఏమన్నా కనీసం రంగు రుచి వాసన ఏమన్నా తెలిసిందా? అందుకే దాన్ని దీన్ని లింక్ చేయడానికి అవకాశం అంటే ఏమీ లేదు. అసలు ఆయన ఏ విషయాన్ని రివీల్ చేయలేదు. ఓన్లీ ఇచ్చిన గ్రాఫిక్స్ తోటి కొంత చూపించారు. మహేష్ బాబు ఎంట్రీ వారణాసి అనేటువంటి టైటిల్ ఒకటి మాత్రం చేయగలిగారు తప్ప ఇంకేం చెప్పలేదు. మొదటి నుంచి కూడా తను ఒక సినిమాని పబ్లిసిటీని జనం దృష్టిని ఆకర్షించడం కోసం రిలీజ్ చేసేటువంటి పబ్లిసిటీ మ్యాటర్స్ అన్ని కూడా చాలా స్ట్రాటజికల్గా ఉంటాయి, చాలా సస్పెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. పోను సినిమా ఇంకా సంవత్సరం దాదాపు ఉందన్నమాట. ఉంది కాబట్టి 1 by 1 చేసుకుంటే అప్పటిదాకా ఇది నాంతే ఉంటుంది. మనకు RRR విషయంలో కూడా అదే జరిగింది కదా. దాదాపు 1 year ముందు రిలీజ్, 1 year ముందు దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని గ్లిమ్సెస్ వదలటం జరిగింది. ఇది కూడా అలా జరిగింది. యూ కాంట్ సే వెదర్ ఇట్ ఈస్ పూర్తి మైథలాజికల్ ఫిల్మా, సోషియో మైథలాజికలా, సోషియో ఫాంటసీయా, ఈ సస్పెన్స్ లోనే అలా వదిలేయడం జరిగింది. దట్ గ్రాడ్యువల్ గా క్లారిటీ. ఓన్లీ సంచారం అనేది మాత్రం అర్థమైంది. ఈ సంచారం ఎటు నుంచి ఎటు జరుగుద్ది అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా కొద్దిగా మాట్లాడుతుందంటే 2 విధాలుగా మాట్లాడుతున్నారు. ఏమంత పెద్ద నేరం ఘోరం జరిగిపోయిందని చెప్పేసి ఆయన అంత ఇది చేస్తున్నారు, ఈ రాజకీయంగా ఇంత రస చేస్తున్నారు. మీరు దైవ నింద అనేటువంటిది, దైవ దోషం అనేటువంటి దానికి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. మన ఇళ్లలో కూడా ఏదైనా ఒక జరిగిన దేవుడా ఏంటిది అని చెప్పేసి దైవ దోషం పాల్పడేటువంటి సందర్భాలు ఉంటాయి. గతంలో కూడా మనం ఎవరో ఎందుకు మన భక్త రామదాసు ఎవడబ్బ సొమ్ముకులకేవో నీవు రామని చెప్పి రామదాసు రాముని డైరెక్ట్ గా నిందించిన సందర్భం ఉంది. అంటే తుకారాంలో పాండురంగుని తిడుతూ ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఆ పాటలో తిట్టిన తిట్లు దేవుణ్ణి ఏ పాటలో తిట్టుండరు. అంటే నిందాస్తుతి కూడా ఒక రకమైన భక్తి, ఒక నిందాస్తుతి కూడా భక్తే. రాజమౌళి గారు అటువంటి భక్తిలో ఉన్నారు. ఇందులో ఆ భక్తి లేదు, వ్యతిరేకత లేదు, ఏమీ లేదు. అది ఇది మాత్రం నేను మాత్రం ఒక మూమెంటరీగా అనుకుంటున్నాను. కాబట్టి అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మ్యాటర్ కాదు. ఒకవేళ తీసుకున్నా సరే వీళ్ళు రియాక్ట్ అయితే పోయేటువంటిది చిన్న టీ కప్పులో తుఫాన్ లాగా అయ్యేటువంటి మ్యాటర్. తొందరగా స్పందిస్తే వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు అంతే. ఇప్పుడు అలా అర్జెంటుగా ఇప్పుడు ఎందుకంటే రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళిన విషయంలో ఎవరూ కాదంటారు, ఏ పార్టీ వాళ్ళు కాదంటారు. అవును, ఆయన పద్మశ్రీ, రాజ్యసభ సభ్యులు కీరవాణి గారికి పద్మశ్రీ ఇచ్చారు. మొత్తం అంతా కూడా పద్మశ్రీలో దీనిలోనే ఉన్నారు. ఆ ఫ్యామిలీ మొత్తం కూడాను హిందుత్వ మైండ్ సెట్ లో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి దీనికి వెనకాల హిందూ సంఘాలు అనేటువంటి ధ్వజం ఎత్తడం అనేటువంటిది ఎవరి మీద ధ్వజం ఎత్తున్నా, మనోడి మీద మన మీద ధ్వజం ఎత్తున్నా. సినిమా మీద ఏమన్నా ప్రభావం పడుద్దా? ఏదో బాయ్కాట్ అంటున్నారు, అసలు ఆ సినిమా అసలు ఎలా షూట్ చేస్తారో చూస్తామంటున్నారు. ఉంటుందా ఆ ప్రభావం? అవన్నీ జరిగే పనులుగా ఏం కాదు.
అంటే ఈ కేసుల ఉపశమన విషయంలో కానీ లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా వివరణ వస్తే మాత్రం చిన్న టీ కప్పుల తుప్పల్లాగా వెళ్ళిపోతుంది. లేదనుకుంటే మాత్రం వీళ్ళు కూడా వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటించదలుచుకుంటే మాత్రం కొంతకాలం చలిగాస్తుంది. అంటే ఒక విధంగా కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని సమర్థిస్తున్నాం మేము అని చెప్పి అంటున్నారు. రాజమౌళి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో రాజమౌళి గారి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం అంటుంది. బీజేపీ నాయకులు ఆయన క్లారిటీ ఇవ్వాలంటారు. హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ కేసులు ఫైల్ అయినాయి. యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ రాజమౌళి గారిని సమర్థిస్తే ఇక్కడ అరెస్టులకు దాకా వెళ్ళే అవకాశం లేదు. ఏపీలో యాక్షన్ జరిగే అవకాశం అని ఉంటుందా మీ అంచనా ప్రకారం? ఏపీలో జరగదు, ఎక్కడ ఏం జరగదు. దిస్ ఈజ్ ఆల్ ఒక 4-5 రోజుల పాటు మీడియాలో వీటిలో చిన్న హల్చల్లు, చక్కగా చర్చోపచర్చలు అంతే ఇవి జరిగేటువంటి. ఇంకొకళ్ళు ఎవరో ముందుకు వచ్చి అసలు రాజమౌళి ఎలా చేస్తాడో, పౌరాణిక ఎలా చేస్తాడు, అంత నిధి లేనటువంటి వాడు పౌరాణిక ఎలా చేస్తాడు, నాస్తికుడు పౌరాణిక సినిమాలు ఎలా చేస్తాడని చెప్పేసి, రాముడిని ఎలా చూపిస్తారు అని చెప్పేసి కూడా వాదన చేస్తారు. నాస్తికులు ఎంత మాత్రాన పౌరాణిక సినిమాలు చేయకూడదు అనేటువంటిది ఏం లేదు కదా. ఇప్పుడు పౌరాణిక సినిమాలు చేసిన మహామహులందరూ వి మధుసూదన్ రావు గారు భక్త తుకారం లాంటి సినిమా చేశాడు. ఆయన సినిమా ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే సతీ తులసి తోటి. ఒక కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారు, విక్టరీ మధుసూదన్ రావు గారు. అలాగే మనము రామారావు గారు దేవుడిగా ఎంత గొప్ప ప్రతిష్టాత్మకమైన పాత్రలు చేసి దేవుడిగా కొలిసామో, దేవుడికి ప్రతీక రామారావు గారు అయితే భక్తుడికి ప్రతీక అక్కినేని నాగేశ్వరరావు గారు పరమనాస్తికుడు. ఎక్కడ విప్రనారాయణ, ఎక్కడ భక్త తుకారం, ఎక్కడ మహాకవి చేత్రయ్య, ఎలాంటి సినిమాలు చేశాడు భక్తుడిగా, పరమ భక్తుడిగా, ఎక్కడ భక్త జయదేవ, ఇలాంటి సినిమాలని చేశారు నాగేశ్వరరావు గారు. నాస్తికుడు ఎంత మాత్రం సినిమాలు చేయకూడదని ఉందా? భక్తి సినిమాలు చేయకూడదని ఉందా? కాబట్టి ఈయన అభిప్రాయాలు వేరు. ఇప్పుడు సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలి, దెయ్యాల సినిమాలు చేసే వాళ్ళందరూ డివిల్సా? హర్రర్ సినిమాలు, ఫాంటసీ సినిమాలు చేసే వాళ్ళందరూ దెయ్యాలు అనుకోవాలా? దెయ్యాలు అయితేనే ఆ సినిమాలు చేయాలా? అంటే ఇవన్నీ ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వేడిలో వచ్చేటువంటి రకరకాల వాదనలు, ఉపవాదనలు తప్పితే ఇవేవి నిలబడేటువంటివి కావు. ఈ త్వరలో సద్దుమనగాలి. వీళ్ళు కూడా వ్యూహాత్మక మౌనాన్ని వదిలిపెడితే సింపుల్, సింపుల్ యాజ్ దట్. ఇది రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడం. ఇది రాజమౌళి గారు చూస్తే కనుక ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అంశం ఇది. కనీసం ఒక లేఖ రూపంలో అయినా కానీ ఆయన ఎందుకు స్పందించాల్సి వచ్చిందో తెలిస్తే ఈ రాజకీయ ప్రలాపనలు అనేవి ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద సినిమాని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టడానికి చేసేటువంటి కసరత్తులో ఆ సమయంలో జరిగినటువంటి సందర్భంలో రాజమౌళి గారు తన వ్యక్తిగతమైనటువంటి మాటల రూపంలో అన్నది తప్పితే ఇందులో ప్రత్యేకంగా దైవ దూషణ అనే అంశాన్ని చూస్తానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.